తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చే పనిలో పడింది. అయితే ఇప్పటికే అనేక పథకాలను అమలు తీసుకొచ్చిన తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న తెలంగాణ ప్రభుత్వం మరో 2 హామీలను నెరవేర్చడానికి సమాయత్తమవుతుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వృద్ధులకు 4,000 రూపాయల పింఛన్, మహిళలకు 2,500 రూపాయల ఆర్థిక సాయం పథకాలు అమలు చేసేందుకు త్వరలోనే ముహూర్తం ఖరారవుతుందని ఆయన సంతోషకరమైన విషయాన్ని తెలిపారు. ఈ హామీలను అమలు చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి గట్టిగానే కసరత్తు చేస్తున్నారని, త్వరలోనే ఈ పథకాలు అమలులోకి వస్తాయన్నారు. రేవంత్ రెడ్డి ఆ పనిలో ఉన్నాడు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కృషిని గుర్తించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో ఈ హామీల అమలు గురించి ప్రజలు అడుగుతున్నారని పేర్కొన్న జగ్గారెడ్డి, కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ అమలు చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి బడ్జెట్ను సమకూర్చుకునే పనిలో ఉన్నాడని పేర్కొన్నారు. ఇప్పటికే ఒక్కొక్క హామీని అమలు చేస్తూ వస్తున్నామని, ప్రజలు మరికొంత ఓపికతో నిరీక్షించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వానికి ఇంకా 3 ఏళ్ల సమయం ఉంది. బడ్జెట్ పరిస్థితి ఏ విధంగా ఉందో ప్రజలందరికీ తెలుసని, కాస్త సంయమనంతో ఉండాలని సూచించారు. మిగిలిన హామీలను కూడా అమలు చేసేందుకు రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై మాట్లాడిన ఆయన, జూబ్లీహిల్స్ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందన్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన నవీన్ యాదవ్ను గెలిపిస్తే ముఖ్యమంత్రి ద్వారా భారీగా నిధులు తెచ్చి అవసరమైన పనులు చేయడానికి ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని, ప్రతిపక్ష నేత గెలిస్తే అభివృద్ధికి అవకాశాలు తక్కువగా ఉంటాయన్నారు. నవీన్ యాదవ్ని గెలిపిస్తే జూబ్లీహిల్స్ అభివృద్ధి బాధ్యత తను తీసుకుంటారన్నారు. రాబోయే 5 ఏళ్లు కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తారన్న విశ్వాసం తనకుందని పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన మాటను తప్పక నిలబెట్టుకుంటామని, ప్రభుత్వానికి ఇంకా 3 ఏళ్ల సమయం ఉందని, మిగిలిన హామీలను కూడా ఖచ్చితంగా నెరవేరుస్తామని స్పష్టం చేశారు.